హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ప్రత్యేకించి అందరికీ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో, మరి ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వారందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మరి ఈరోజైతే మరి ఆర్పిఎఫ్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ఇంకా మనకి 7 రోజులు మాత్రమే ఉంది. ఏప్రిల్ 15 నుంచి మనకి ఆన్లైన్ అయితే స్టార్టింగ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ మరి ఈ ఆర్పిఎఫ్కి మరి సిద్ధమవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఏపీ కానిస్టేబుల్కి, గ్రూప్ 2కి ప్రతిదానికి ఆ 2 ఎగ్జామ్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉన్నారు. సో ఎవరు కూడాను మరి ఆ పట్టు విడవకుండా ప్రతి ఒక్కరూ మరి ఎగ్జామ్కి సిద్ధమవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నూతన సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఏది సంకల్పిస్తామో అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇంకెవరైతే ఇంకా అనుకోలేదో వారందరూ మరి ఒకసారి అనుకోండి. ఎలాగైనా ఈ ఇయర్ మనం ఎలాగైనా జాబ్ గెయిన్ చేయాలని అనుకోండి. నేను కూడా అనుకున్నాను. దాని ప్రకారమే ఇంకా అడుగులు వేయాలని అయితే అనుకుంటున్నాను. గతంలో మరి ఏపీ కానిస్టేబుల్, మరి ఎస్ఐ, అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్, ఈ విధంగా కొన్ని ఎగ్జామ్స్ అయ్యాయి. వాటన్నిటికీ అందరూ ప్రిపేర్ అయ్యారు. అదే ఫ్లోలోని మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో దానికి కూడాను చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఎవరైతే కొంచెం కేర్లెస్గా అదే నిర్లక్ష్యంగా ఉన్నారో, నిర్లక్ష్యం అంటే మన తప్పేం కాదు, మనకి చాలా టైం ఎక్కువ ఇచ్చాడు నోటిఫికేషన్కి. కనుకనే మరి అందరూ మరి అనేక వృత్తిరీత్యా మరి పనులు చేసుకోకపోతే మనకి పొట్ట జరగదు. సో కాబట్టి కష్టపడైనా సరే మనం చదివితే కొంచెం ఎక్కడైనా మనకు అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అందుకనే మరి మీకు అందరికీ చెప్తున్నాను. సో అన్న, నువ్వేటన్నా చెప్తావు, ప్రతి ఒక్కడు వీడియో చేసేస్తాడు, ప్రతి ఒక్కడు ఎవడు పడితే వాడే వీడియో చేసేస్తున్నాడు అనేసి కొందరు మెసేజ్లు పెడుతున్నారు. ప్రతి ఒక్కడు వీడియో చేస్తున్నాడు. అరే భయ్యా, నీకు చెప్తున్నాను, నీకు ఇన్ఫర్మేషన్ ఉంటే నువ్వు చెప్పుకో, లేకపోతే ఈ వీడియో చూడడం మానే. అంతేగాని చేసినోడికి పెద్ద ఏదో నువ్వు నన్ను తిట్టిసినంత మాత్రం నువ్వేం గొప్పవాడు అయిపో. నేను మెసేజ్లు చదివాను. ఆ మెసేజ్లు ఏంటి భయ్యా? ప్రతి ఒక్కడు వీడియో చేసేయడమే. ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎవడరా వీడియోలు చేస్తాడు చెప్పండి? ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎవడు వీడియోలు చేస్తాడు? అది గమనించండి. ఇన్ఫర్మేషన్ తెలిస్తే కానీ ఎవరు వీడియోలు చేయరు. ఏదో నోటుకు వచ్చినట్టుగా పేలేయడం, వెళ్ళిపోవడం గట్ట కాదు. ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి గతంలో వీడియో చేశాను. గతంలో వీడియో చేసి ఆ పేపర్ తాలూకు అడ్వర్టైజ్మెంట్ అనేది పెట్టాను. ఒకడేంచో మెసేజ్ పెడతాడు, ఏట్రా నీ చెయ్యేట అలాగుంది అనేసి అంటాడు. నా చెయ్యి నువ్వు చూస్తున్నావా లేకపోతే ఇన్ఫర్మేషన్ చూస్తున్నావురా భయ్యా? ఏం మనుషులరా నాయనా మీరు? నిజంగా ఏదో ఇన్ఫర్మేషన్ చెప్తే మనిషికి నేను చూస్తున్నాను. ఇదేది నాకు యూట్యూబ్లో ఏది డబ్బులు వచ్చేవు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పినట్లయితే. అర్థమైందా? ఈ డబ్బులు రావాలంటే బోల్ టైం ఉంది. ఇంకా ఇటు వచ్చేసినా లక్షలు వచ్చేవు. అయ్యో 500 ఎంతో పడుతుంది అంతే, దానికి మించి ఇటు పడిపోవు. అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కొంచెం ఒక మోటివ్ తోటి ఇస్తాను తప్ప ఏదో పెద్ద పీకేయడానికి కాదు ఇందులోకి వచ్చింది. ప్రత్యేకించి ఈ వీడియో ఎవడైతే ఆ మెసేజ్ పెట్టాడో ఆడైతే ఖచ్చితంగా చూస్తాడు. సో వాడైతే రెస్పాండ్ అయినా పర్వాలేదు, నష్టం లేదు. కానీ చెప్తున్నాను అనమాట. జనరల్గా ఏదో నేను నాలాంటి పూర్ స్టూడెంట్స్ ఉంటారు, నాలాంటి చాలామంది పూర్ స్టూడెంట్స్ ఎక్కడెక్కడో వర్క్ చేసి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనే ఒక తపనతోటి వాళ్ళందరూ కలిగి ఉంటారు. వాళ్ళ గురించి నేను చెప్పుకుంటున్నాను. నీకు అన్నీ బాగున్నాయి, ఇంటి దగ్గర అన్ని సదుపాయం ఉంది, చదువుకోవడానికి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు నువ్వు ఈ వీడియో నీకు చూడడం. బోల్డ్ వీడియోలు ఉన్నాయి, అవి చూసుకో. నాలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే కష్టపడుతున్నారో నేను ఏం పని చేస్తున్నాను నీకు తెలుసా? వద్దులేండి, ఎందుకు అదేదో మన సింపతి గురించి చెప్పుకోవాలి తప్ప దానికి మించి ఉపయోగం ఏట్లేదు. ఏదో నా పట్టుకూడికి నేనేదో చేసుకుని, నేనేదో చదువుకుని ఏదో కొంచెం చిన్న వీడియోలు పెట్టుకుంటున్నాను. అంతేగాని ఎవరికో నేను మోటివేట్. నాలాంటి క్యాండిడేట్స్, నాలాంటి బిలో యావరేజ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, నాలాగే ఎవరైతే మరి కష్టపడి ఒకవైపు చదువుతున్నారో అలాంటి వాళ్ళని మోటివ్ చేసుకోవడానికి నేను వీడియోలు చేసుకుంటున్నాను.
సో గైస్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళెవరు నిర్లక్ష్యం అవ్వకండి, మీరు పట్టు విడవకండి అనుకుని చేస్తాం. ఒక నిమిషం భయ్యా నువ్వు చెప్పిందల్లా సొల్లు అంటున్నావు, సొల్లు వీడియోలు నువ్వెందుకు చూడటం సొల్లుగా, అలాగన్నా నేను కోపం అవ్వకండి. నేనేదో నాలాంటి క్యాండిడేట్స్, బిలో యావరేజ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, చదవడానికి ఆర్థిక స్తోమత లేనోళ్ళు, చదవడానికి సమయం లేనోళ్ళు, నీకు ఒకటి తెలుసా, మీకు ఒకటి తెలుసండి, ఎంతమంది అండి రాత్రి 11 వరకు చదువుతున్నారు, 8 వరకు బయట కష్టపడి వచ్చి ఆ 2 గంటలు చదువుతున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నేను వీడియోలు చేస్తున్నాను తప్ప క్లవర్ స్టూడెంట్స్ని, డబ్బున్న స్టూడెంట్స్ని, రిచ్ కిడ్స్ గురించి మనం చెయ్యట్లే, అది గమనించుకోండి. ఓకేనా? ఏదేమైనా సరే మనకి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది 15వ తారీఖున పడుతుంది. సో ఆ 15వ తారీఖు ఆ నోటిఫికేషన్ ఉంది కాబట్టి గాయస్, మరి ప్రతి ఒక్కరు నాలాంటి ఎవరైతే బిలో యావరేజ్ క్యాండిడేట్స్ ఉన్నారో, నాలా ఎవరైతే ఒక దగ్గర పని చేసుకుని చదువుకోవాలి, చదివి జాబ్ సంపాదించాలి అనే తపన కలిగి ఉన్నారో, దయచేసి వాళ్ళు మాత్రమే నా దాంట్లో ఉండండి. మిగతా వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు, నష్టం లేదు, నాకు ఇందులో ఒరిగేది లేదు. సో అటువంటి క్యాండిడేట్స్ గురించి నేను చేస్తున్నాను. సో మీరు గమనించండి, ఇలాగన్నా నేను మీరు ఎవరు సీరియస్ అవ్వకండి. నా 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 మనసులో ఉన్న మాట చెప్తున్నాను అంతే. ఓకే గైస్, మరి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ తాలూకా సిలబస్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పాలి. కాకపోతే ముందు అవన్నీ చెప్పడం ఎందుకంటే నాకు అలాంటి మెసేజ్లు పెడుతున్నారు. పెట్టడం తప్పు లేదండి, అంత డిస్కస్ చేయడం ఎలా అంటే అందరూ టాప్ స్టూడెంట్సే వీడియోలు చేయాలా, నాలాంటి బిలో యావరేజ్ క్యాండిడేట్లు ఎవరు చేయకూడదా? కాబట్టి నేను చేస్తున్నాను. నాలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారేమో, ఎక్కడో ఏ మూలలో ఉంటారేమో, వాళ్ళు కొంచెం మోటివ్ చేద్దామని, అంతే తప్ప క్లవర్ స్టూడెంట్ అనుకో నువ్వు నా వీడియోలో చూడక్కర్లే, నువ్వే తిరిగి నాకు చెప్పాలి. అట్లాంటిది సరేలేండి, ఆ టాపిక్ వదిలేండి. ఓకే, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ ప్రొసీజర్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఆ తాలూకా సిలబస్ ఏంటి, ఎన్నేస్ మార్క్స్ వస్తున్నాయి సబ్జెక్ట్స్ నుంచి, ఏ సబ్జెక్ట్స్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్స్ మీద మనకి ఆర్పిఎఫ్లో ఉంటుంది ఎగ్జామ్, ఎంత టైంలో ఇస్తాడు, నెగిటివ్ ఎంత, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఆర్పిఎఫ్ ఎస్సీ అండ్ కానిస్టేబుల్ ఎన్ఎస్ పోస్టులు ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో నేను చెప్తాను. కంటిన్యూగా మీరు చూడండి ఖచ్చితంగా. మీరైతే ఎవరు స్కిప్ చేయకండి దయచేసి. వీడియో మీకు నచ్చినట్లయితే, కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోని చాలామందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్. చూడండి, అయితే మనం ఏదైనా ఎగ్జామ్ ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి సిలబస్ మీద అయితే ఖచ్చితంగా మనకి సిలబస్ మీద అయితే ఖచ్చితమైన అవగాహన అయితే మనకి కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఈ అవగాహన లేకపోవడం ఏంటంటే మనం చాలా మటుగా ఏం చదువుతున్నామో, ఏ విధంగా వెళ్తున్నామో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సిలబస్ కంప్లీట్ చేయలేని పరిస్థితి. ఒకవేళ మనం అలా చదువుతున్నా ఏంటి సంవత్సరం అయిపోయినా మనకి సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు అనుకునే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. సో అందుకనే సిలబస్ మీద మనకి ఖచ్చితమైన అవగాహన ఉంటే మనం ఏంటంటే మనం ప్రతి ఎగ్జామ్ని ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వగలం. అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ పీసీ పోలీస్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్కి మరి సిలబస్ ఏంటంటే జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్కి వస్తుందండి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా అర్థమెటిక్ 35 మార్క్స్ ఉంటుంది, 35 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అది కూడా 35 మార్క్స్కి వస్తుంది, 35 క్వశ్చన్స్, అంటే ఈచ్ 1 క్వశ్చన్. అయితే దీనికి నెగిటివ్ కూడా ఉందండి, ఖచ్చితంగా నెగిటివ్ అయితే ఇస్తాడు. ఎందుకంటే నెగిటివ్లోనే మనకి చాలా మటుగా ఫిల్టరింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెగిటివ్ ఏంటంటే మనకి నెగిటివ్ అనేది 1/3 ఉంటుంది అనమాట. 1/3 అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ మొత్తం కంప్లీట్గా 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్కి మొత్తం 90 సెకండ్స్ అనమాట. అంటే 1 అవర్ 30 మినిట్స్ మనకి టైం డ్యూరేషన్ అన్నమాట. అయితే ఈ 90 సెకండ్స్లోని మనం కంప్లీట్గా ఇది అనేది మనం ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. మనకి ఎక్కువ స్కోర్స్ తెచ్చే సబ్జెక్టు రీజనింగ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండి. అర్థమెటిక్ కూడా స్కోరింగ్ సబ్జెక్టే. అయితే ఎవరైతే బేసిక్ లెవెల్ నుంచి వస్తున్నారో
ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ముందుగా అంటే ప్రిపేర్ అయ్యి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కొంచెం అంటే స్లోగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బంది అనమాట. అంటే యాక్చువల్గా నాలాంటి స్టూడెంట్స్కి అయితే కొంచెం అర్థమెటిక్ అనేది కొంచెం టాపిక్ అనేది టఫ్ సబ్జెక్ట్ లాగా ఉంటుందన్నమాట, అంతే. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ 35 మార్క్స్ కండి. జనరల్ అవేర్నెస్ ఇది గన్ షాట్ బిట్స్ అండి. ఏంటంటే ఖచ్చితంగా తెలిస్తే ఆన్సర్ రైట్ అయిపోద్ది, దానికి ఎక్కువ ఆలోచించక్కర్లేదు. సో జనరల్ అవేర్నెస్ మీద మనం కొంచెం పట్టు సాధించినట్లయితే ఖచ్చితంగా 50 మార్క్స్లో మనం ఖచ్చితంగా 30 వరకు అయితే మనం స్కోర్ చేయగలం. ఈ రెండు కూడాను మనకి ఖచ్చితమైన మార్క్స్ తెచ్చే సబ్జెక్టులు అనమాట. ఇది మాత్రం మనం ఒక 30 వరకు మనం స్కోర్ చేయొచ్చు. ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ దొరికి మనం ఆ విధంగా చదివినట్లయితే. అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఇదిగోండి, మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ CBT ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. దాని తర్వాత ఫిజికల్ అండ్ PET అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి, ఫిజికల్ మెజర్మెంట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. అయితే CBT ఏంటంటే మనకి ఆగస్ట్ కానీ అక్టోబర్లో కానీ అయ్యే అవకాశం ఉంది. సో CBT కాబట్టి మనకి చాలా టైం ఉంది కాబట్టి మనం కొంచెం హార్డ్గా కొంచెం ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. మెడికల్ అయిపోయిన వెంటనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మనకి మ్యాక్సిమం ఇందులో కానీ అయిపోతే ఇందులో ఏం ఉండదండి. మెడికల్ కూడా కొంచెం టఫ్గానే తీస్తారు. సో ఏదంటే మనం మెడికల్లో మనం ఏం చేయలేం. ఈ రెండు క్రాక్ చేసిన మెడికల్లో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో చూద్దాం, మనం అయితే ప్రయత్నం చేయగలం, కానీ ప్రయత్నం కరెక్ట్ అయినది అయితే ఖచ్చితంగా మనకి వస్తుంది. ఓకే, అయితే వేకెన్సీ మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి కానిస్టేబుల్కి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th అండి. నెక్స్ట్ SIకి అయితే ఎనీ డిగ్రీ అనమాట. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, ఎనీ డిగ్రీ. అయితే 10th కానిస్టేబుల్కి బేసిక్ లెవెల్లో అర్థమెటిక్ అవి ఇస్తాడు, కానీ డిగ్రీకి మాత్రం కొంచెం డెప్త్ ఉంటుందండి, ఖచ్చితంగా డెప్త్ ఉంటుంది. గతంలో రాసినట్లయితే మీకు ఒక అవగాహన అనేది ఉండేది. రాశాను, అప్పుడు కొంచెం నాకు తక్కువ మార్కులు రాలేదు. 2018 నోటిఫికేషన్ అది. నెక్స్ట్ ఆన్లైన్ అనేది చూడండి, ఆన్లైన్ అనేది మనకి 15 స్టార్ట్ అవుతుంది. వేకెన్సీ అయితే కానిస్టేబుల్ వేకెన్సీ అనేది 4208 అండి. SI అనేది 452. ఖచ్చితంగా ఇవ్వండి. అయితే పక్కాగా ఈ RPF నోటిఫికేషన్ అనేది మనకి 15వ తారీఖు నుంచి స్టార్టింగ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ సిలబస్ మీద ఒక మంచి అవగాహన తెచ్చుకోండి. నేనైతే జనరల్ నాలెడ్జ్ అంటే మనకి పర్మనెంట్గా అనమాట, ఈ ప్రపంచంలోని కానీ భారతదేశంలో కానీ మారని కొన్ని బిట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలాంటివి అంటే ఇన్స్టిట్యూషన్స్, అంటే పరిశ్రమల హెడ్ క్వార్టర్స్, నెక్స్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల తాలూకా హెడ్ క్వార్టర్స్, నెక్స్ట్ అదేవిధంగా గాడ్స్ అంటే ప్రముఖమైన వ్యక్తుల తాలూకా సమాధులు, నెక్స్ట్ గేమ్స్, ఈ విధంగా జనరల్ నాలెడ్జ్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటన్నిటినీ నేను ఒక లిస్ట్ అయితే మీకు పెడతాను, PDFs. మన ఛానల్ లింక్ మన గ్రూప్ లింక్ అయితే, వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే మీకు ఇస్తాను, నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్లో పెట్టి ఆ గ్రూప్లో నేను లింక్ పెడతాను, ఆ PDF లింకు. మీకు కావాల్సిన వారు అందులో జాయిన్ అయ్యి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే గైస్, మరి ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.